నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్షాలతో రాష్ట్రవాసులకు కాస్త ఉపశమనం. మరో 2 రోజులు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ. మహా ఒప్పందంపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్షాలు. ఆరోపణలు కట్టిపెట్టి ఆధారాలు చూపాలన్న తెరాస. పోలీస్ కస్టడీకి నయీం సోదరుడు ఫహీం దంపతులు. ఒక్కొక్కటిగా బయటపడుతున్న గ్యాంగ్స్టర్ అరాచకాలు. పాక్ చర్చల ప్రతిపాదనను రెండోసారి తిరస్కరించిన భారత్. సీమాంతర ఉగ్రవాదం ప్రధానాంశంగా ఉంటేనే సమ్మతమని వెల్లడి. అమెరికా వర్సిటీ దాడి ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య. 700 మందిని రక్షించినట్లు ఆఫ్ఘన్ సైన్యం ప్రకటన. ఇటలీలో భూకంపం ధాటికి నేలమట్టమైన వేల భవనాలు. 250కి చేరిన మృతుల సంఖ్య. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణాష్టమి సందడి. గోపిక కృష్ణుల వేషధారణలో అలరించిన చిన్నారులు.